గురూజీ, గోదావరి ఖని నుంచి మౌనిక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి మౌనిక గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. గురూజీ గారు నమస్కారం అండి. నమస్తే తల్లి. నా పేరు మౌనిక గురూజీ. మౌనిక, భరణి నక్షత్రం, మేషరాశి. ఏం చదువుకున్నావమ్మా? ఎగ్జామ్స్ పూర్తి అయిపోయాయి, ఎంబీఏ చదివాను గురూజీ. వెరీ గుడ్. ఎంత మంచి పర్సంటేజ్ వచ్చిందా? ఇంకా రిజల్ట్ రాలేదు గురూజీ. పూర్తి అయిపోయింది అంటే రిజల్ట్ వచ్చినాక నువ్వు చెప్పాలి. అంటే ఇప్పుడే అయిపోయాయి, ఇంటికి వచ్చాను. రైట్ రైట్. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే తల్లి, గవర్నమెంట్ జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను, కానీ ఇంట్లో అమ్మ వాళ్ళేమో పెళ్లి చేస్తా అంటున్నారు. నీకేది కావాలి చెప్పమ్మా. నాకు జాబ్ కావాలి ఫస్ట్, తర్వాత వాళ్ళు ఇష్టపడ్డట్టు పెళ్లి చేసేసుకుంటాను. రైట్, అంతే తాను. ఇంకే నువ్వు విరోధం ఏం చేయలేదు కదా, జరుగుతుందిలే. కానీ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నారు. అమ్మవారు ఇంట్లో ఉన్నారా? నాకు లోపల భయంగా ఉంది. ఇప్పుడు పెళ్లి అంటున్నారు, మళ్ళీ నేను జాబ్ చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చూసారనుకోండి, నేను జాబ్ చేయలేను కదా. అందుకే ఎప్పుడు పెళ్లి అవుతుంది, నాకు జాబ్ ముందు వస్తుందా లేక పెళ్లి ముందు అవుతా తెలుసుకుందామని. సరేమ్మా, చాలా మంచి ప్రశ్న. అమ్మ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఇవ్వు ఫోను, నేను అలాగే మాట్లాడుతాను. అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి, బాగున్నారా? మంచి తల్లి. అమ్మాయిని బాగా చక్కగా చదివించారు, ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, చిన్న అమ్మాయి చిన్న ఆమె. చేద్దాము అని అంటే సరే. ఇంట్లో మీరేం పిల్లలు ఉంచుకోరా? స్వామి బయటికి ఇచ్చేస్తాం స్వామి. కాదు తల్లి, ఇన్ని రోజులు అమ్మాయి చదివింది, వచ్చింది ఒక సంవత్సరం 2 సంవత్సరం ఇంట్లో ఉండి చూసుకొని కొంచెం ఆనందించండి. పెరిగిన పిల్లల్ని చూసి బయటికి పంపించేస్తే మళ్ళీ రమ్మంటేనో రారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఎంత ఏజ్ అమ్మాయికి? ఇంకా 21 years కదా, 21 సంవత్సరం కదా, ఇంకా 2 years ఉండి తల్లి. అమ్మాయి జాతకం భరణి నక్షత్రము బాగుంది, సరేనా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడే వద్దు, మీ భర్తకి చెప్పండి. గురువు గారు మాట్లాడారు, అమ్మాయి జాతకం చూసి చెప్పారు, మంచిదవుతుంది అని చెప్పి ఇంకొక 2 years అలా పెండింగ్ పెట్టండి. తర్వాత పెళ్లి చేద్దరు. అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగమే దొరుకుతుంది. ప్రైవేట్ వస్తుంది. ఆ ప్రైవేట్ ఉద్యోగంలో 2 years చేయని, అంతలోపల మంచి వరుడు. మీకు ఎలాంటి వరుడు కావాలి చెప్పండి మీ కూతురికి? నా కూతురిని బాగా చూసుకోవాలి, మాకు ఇంటికి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మంచిగా మమ్మల్ని కూడా, అంటే మాకు ఉన్నారా అంటే వచ్చిండ్రు అల్లుళ్ళు వెళ్ళింది అన్నట్టు ఉండాలి. సరే, సంపాదన ఏమి వద్దు అల్లడికి? అల్లడికి సంపాదన ఏమి వద్దా? అయితే సంపాదన అంటే వాళ్ళకి బతుకుతారు, మరీ అతి కాశ కూడా వద్దు కదా స్వామి. కరెక్ట్ తల్లి, అలాంటి మంచి భర్తే వస్తాడు. మీ అమ్మాయిని ఎవరు కట్టుకున్నా కూడా వాడు సర్దుకుపోవాల్సి ఉండేదే. ఇక అమ్మాయి చాలా స్పీడ్, కానీ మంచి భర్త వస్తాడు తల్లి, ఏం భయపడకండి, మంచి భర్త వస్తాడు. అమ్మాయి జాతకం కూడా వైవాహిక జీవితం అంత బాగలేదు, సరేనా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.